నమస్తే. మీరు చూస్తున్నది సిఆర్‌డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అమరావతి టు సత్తెనపల్లి మెయిన్ రోడ్ 100 అడుగులు మెయిన్ రోడ్ ఆనుకొని 34 ఎకరాలలో మెగా గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకు లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటు రేట్లో గజం కేవలం 20,000 రూపాయలు మాత్రమే. టెంపుల్ అమరావతికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్లాట్ సైజులు 150 గజాలు, 133 గజాలు, 200 గజాలు, 1000 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ లొకేషన్లో అందరికీ అందుబాటు రేట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో ఇస్తున్నాము. మరియు మా వెంచర్ దగ్గరలో సీడ్ యాక్సెస్ రోడ్ నెంబర్ 5 1 కిలోమీటర్ దూరంలో వెళుతూ ఉంటుంది. ఓఆర్ఆర్ రాజధాని ఔటర్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ లోపల వస్తుంది. మీకు ఈజీ యాక్సెస్ గుంటూరు వెళ్ళడానికి, సత్తెనపల్లి, హైదరాబాద్ వెళ్ళడానికి, విజయవాడ, నూజివీడు వెళ్ళడానికి కూడా కనెక్టివిటీస్ ఉన్నాయి. ప్రైమ్ లొకేషన్, ఫాస్ట్ డెవలప్మెంట్ లొకేషన్లో ఇస్తున్నాము. మీ పెట్టుబడికి మాది గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతి రాజధాని చుట్టుపక్కల వచ్చే కొత్త వెంచర్ల గురించి ముందుగానే మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించుకునేందుకు ఏ నగరానికైనా బాహ్యవలయ రహదారి ముఖ్యం. భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతికి ఓఆర్ఆర్ ఎంతో కీలకం కానుంది. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయితే సిఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఓఆర్ఆర్తో అన్ని రంగాలు అభివృద్ధి చెంది అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రగతికి బాటలు పడనున్నాయి. బహుళ ప్రయోజనాలున్న అమరావతి ఓఆర్ఆర్ ఏపీకే గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ పాలనలో అటకెక్కిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి సర్కారు పెద్ద యజ్ఞమే చేస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం అమరావతి బాహ్యవలయ రహదారి ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి సారించింది. 189.4 కిలోమీటర్ల దూరంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టుకు భూసేకరణ సహా అన్ని ఖర్చులు కేంద్రమే భరించనుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఓఆర్ఆర్ కు దగ్గర ఉన్నందున తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్ లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. డిసెంబర్ 20న మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. 150 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని కమిటీ తేల్చింది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకు వీలుంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు భూమి అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఆ భూమిని అందుకోసమే వినియోగించాల్సి ఉంటుంది. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణ చేయొచ్చని సూచించింది. 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో తూర్పు భాగంలో 78 కిలోమీటర్లు, పశ్చిమ భాగంలో 111 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుంది. మొత్తం 11 ప్యాకేజీలుగా విభజించి 3 దశల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా నిర్మాణం సాగనుంది. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలిసి మెగా సిటీగా మారతాయి. ఓఆర్ఆర్ కు వెలుపల సమీపంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలకు ఓఆర్ఆర్ తో అనుసంధానం పెరిగి ప్రత్యేక డెవలప్మెంట్ నోడ్స్ గా వృద్ధి చెందుతాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఓఆర్ఆర్ ద్వారా పోర్టులకు వెళ్లడం సులభమవుతుంది. బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆక్వా రంగానికి సంబంధించిన యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. అక్కడి నుంచి రింగ్ రోడ్డుకు అనుసంధానం ఏర్పడితే అభివృద్ధితో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ఈ ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల దాని చుట్టూ ఉన్న ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగిద్దండి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వచ్చేస్తుంది. సో మనకి లోపల నుంచి బయటికి రావడానికి, బయట నుంచి లోపలికి వెళ్ళటానికి కానీ ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా అనుసంధానంగా ఉండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి కూడా, మన అమరావతికి కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక మణిహారం లాగా యాక్ట్ చేసి మన అభివృద్ధిలో